మిత్రులారా, చరిత్ర పుస్తకాల్లో దాగిన అద్భుతమైన రహస్యాలను మీరెప్పుడైనా విన్నారా? ప్రపంచం నలుమూలల నుండి ఎన్నడూ వినని 10 చారిత్రక వాస్తవాలను మీ ముందుకు తీసుకువస్తున్నాము. పురాతన ఆఫ్రికాలో సుడాన్లోని కుష్ రాజ్యానికి శక్తివంతమైన కండకేలు రాణులు పాలించారు. వీరు ఈజిప్టు ఫారోలను సవాలు చేశారు. వీరికి సొంత లిపి, అద్భుతమైన పిరమిడ్లు ఉండేవి. దక్షిణ అమెరికాలో పెరులోని నాజ్కా గీతలు కేవలం చిత్రాలు కావు. ఇవి ఖగోళ సంబంధమైన గుర్తులు లేదా పురాతన జలవనరుల ఆరాధనలో భాగమై ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మధ్యయుగ ఐరోపాలో నైట్స్ టెంప్లర్ ఒక అధునాతన బ్యాంకింగ్ వ్యవస్థను కలిగి ఉండేవారు. తీర్థయాత్రలకు వెళ్లేవారు ఐరోపాలో డబ్బు జమ చేసి పవిత్ర భూమిలో వాటిని ఉపసంహరించుకోవడానికి వీలు కల్పించారు. మంగోల్ సామ్రాజ్యం తమ విస్తారమైన భూభాగంలో వేగవంతమైన సమాచార మార్పిడి కోసం యామ్ అనే అధునాతన పోస్టల్ వ్యవస్థను ఉపయోగించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి తూర్పు ఆఫ్రికాలోని స్వాహిలి నగర రాజ్యాలు హిందూ మహాసముద్రంలో విస్తృతమైన వాణిజ్య నెట్వర్క్ను కలిగి ఉన్నాయి. వారి సొంత నాణేలను ముద్రించుకున్న యూరోపియన్ల కంటే ముందే ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించాయి. ఓషియానియా లో పాలినేషియన్ నావికులు నక్షత్రాలు, సముద్రపు ప్రవాహాలు, అలల నమూనాలను ఉపయోగించి అద్భుతమైన సముద్రయానాలు చేశారు. ఐరోపా వారికి తెలియకముందే విశాలమైన సముద్రాలను ఖచ్చితంగా మ్యాప్ చేశారు. చైనాలోని మింగ్ రాజవంశపు నిషేధిత నగరం భూకంపాలను తట్టుకునేలా నిర్మించబడింది. చెక్క బ్రాకెట్లు డౌగాంగ్ భూకంపాల సమయంలో భవనాలను కదలనిచ్చేలా రూపొందించబడ్డాయి, కానీ కూలనీయం. ఆర్కిటిక్ ప్రాంతంలోని ఇన్యుయిట్ వేటగాళ్లకు సముద్రపు మంచు వాతావరణం గురించి అపారమైన జ్ఞానం ఉండేది. ఇది ప్రారంభ ఆర్కిటిక్ అన్వేషకులకు చాలా సహాయపడింది, కానీ తరచుగా గుర్తించబడలేదు. దక్షిణ భారతదేశంలోని విజయనగర సామ్రాజ్యం రాజధాని హంపి అద్భుతమైన జలవనరుల నిర్వహణ పట్టణ ప్రణాళికతో ప్రపంచంలోనే అతిపెద్ద నగరాలలో ఒకటి. దీనిని తదనంతర పురావస్తు పరిశోధనల ద్వారా తిరిగి కనుగొన్నారు. పశ్చిమ ఆఫ్రికాలోని డహోమి రాజ్యమ్మినో లేదా డహోమి అమెజాన్స్ అని పిలువబడే మహిళా సైనిక రెజిమెంట్ను కలిగి ఉంది. వారు అపారమైన క్రమశిక్షణ, ధైర్య సాహసాలకు ప్రసిద్ధి చెందారు. ఐరోపా వలసవాదులను కూడా ఎదుర్కొన్నారు. మరిన్ని ఇలాంటి అద్భుతమైన చారిత్రక రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ రహస్యాల్లో మీకు ఏది ఎక్కువగా ఆశ్చర్యం కలిగించిందో కామెంట్లలో తెలపండి.